టు మై ఛానల్. దిస్ ఇస్ మీ మంజునాథ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఫస్ట్ టైమ్ నా ఛానల్‌ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే నేను ఒక ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాననమాట. సో దానివల్ల 2 బెనిఫిట్స్ అయితే నాకు కనిపించాయనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి నాకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోయింది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి నాకు కొంచెం లాంగ్ హెయిర్ అయ్యిందని కూడా నాకు అనిపిస్తుందనమాట. సో అందుకే నేను ఏదైతే ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నానో సో చాలా మందికి కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది. అలాగే హెయిర్ గ్రోత్ లేదు అని అనుకుంటున్నారు కదా! సో వాళ్ళందరికి కూడా ఈ వీడియో అనేది యూజ్‌ఫుల్ అవుతుందేమో అని చెప్పేసి నేను ఈరోజు నా హెయిర్ ఆయిల్ రెసిపీని నేను మీకు చూపించబోతున్నాను. సో అందుకే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని చిన్న బాండిల్ పెట్టేసుకోవాలనమాట. పెద్దది అవసరం లేదు. సో ఇందులో అంటే ఇది ఫస్ట్ కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఇక్కడ నేను చూపించేవన్నీ కూడా యాడ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే నేను 10 రూపీస్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే 10 రూపీస్‌దే నాకు పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. అండ్ ఆల్సో మీకు చెప్పనీకి కూడా చాలా ఈజీగా మీకు కూడా అర్థమవుతుందనమాట. సో అందుకే నేనైతే ఇక్కడ 10 రూపీస్ కోకోనట్ ఆయిల్‌ని అయితే వాడుతున్నాను. మీకు ఎంత ఆయిల్ యూజ్ అవుతుందో అంతైనా యూజ్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత కోకోనట్ ఆయిల్ 10 రూపీస్‌ది మొత్తం వేసేసాననమాట. అండ్ తర్వాత ఇక్కడొచ్చేసి క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేస్తున్నా. క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం అనమాట. సో మీ దగ్గర ఏ బ్రాండ్ ఉన్నా కూడా అది యూజ్ చేయొచ్చనమాట. అది ఇది అని ఏమి లేదు. సో ఈ ఆముదము నేను 10 రూపీస్ కోకోనట్ ఆయిల్ బాటిల్‌కి జస్ట్ లైట్ కొంచెం ఏస్తున్నా. సో మీరు కూడా అలానే వేసుకోండి. అంత అంటే ఒక 2 స్పూన్ కోకోనట్ ఆయిల్‌కి 1 స్పూన్ ఆముదం వేసుకోవాలి. సో నేను కొంచెం ఆముదం కూడా వేసేసుకున్నా. తర్వాత వచ్చేసి కొంచెం 1 స్పూన్ మెంతులు వేసుకోవాలనమాట. మెంతులు వేసుకొని కొంచెం మంచిగా అవి ఫ్రై అయితున్నాయి అనంగా మీకి హెడేక్ పెయిన్ ఉంటేనే మాత్రమే ఈ లవంగాలు వేసుకోండి. లేకుంటే స్కిప్ చేయండి. ఈ ఆయిల్ హెడేక్ పెయిన్‌కి కూడా రిలీఫ్ ఉంటుంది. సో నేనైతే ఒక 5, 6 లవంగాలైతే వేసేసుకున్నాననమాట మంచిగా. సో ఇది లో ఫ్లేమ్‌లోనే పెట్టి మంచిగా మెంతులు కూడా మంచిగా ఫ్రై అవ్వాలనమాట. సో అవనేది కూడా ఆయిల్‌కి మంచిగా పట్టేసుకోవాలి. రోస్ట్ అవ్వాలనమాట ఆయిల్‌లో. సో మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనకి మెంతులనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ షేడ్ వస్తే సరిపోతుంది. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందనమాట ఆయిల్ మనకి. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. సో కొంచెం చల్లారబెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సో ఇప్పుడు జల్లెడేం అవసరం లేదండి. ఇప్పుడే చెప్తున్నా. కొంచెం జస్ట్ లైట్‌గా చల్లగవ్వాలి అంతే. తర్వాత కొంచెం ఏం యూజ్ చేయకుండానే నేను ఆయిల్ మొత్తం ఇంకొక గిన్నెలోకి తీసేసుకుంటాననమాట. సో జల్లెడ కూడా ఏం అవసరం లేదు. ఇది ఆయిల్ ఇంకా హీట్‌లోనే ఉండాలి గుర్తుపెట్టుకోండి. సో ఇంకో దాంట్లో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా ఆయిల్. సో ఈ ఆయిల్ కొంచెం లైట్‌గా కూల్ అవ్వాలనమాట. ఎక్కువ కూలింగ్ చేయకండి. సో అక్కడ కలుపుతూనే కొంచెం లైట్‌గా కూల్ అవ్వాలి. ఎక్కువ కూల్ అవసరం లేదు. సో ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా మీకు మీకు మీ హెడ్‌కి సెట్ అవుతే వేసేసుకోండి. లేదంటే స్కిప్ చేయొచ్చు ఇది కూడా. సో నాకైతే ఇది పర్ఫెక్ట్ అని చెప్పుకుంటాను. సో ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ 2 అయితే వేసుకుంటున్నాననమాట నేను ఇప్పుడు. సో మీకు ఇది అందుబాటులో ఉంటే వేసుకోండి. లేదంటే వదిలేసేయండి. ఇది పర్టిక్యులర్‌గా కావాలి అని అయితే ఏమీ లేదు. సో ఈ 2 క్యాప్సూల్స్‌ని కూడా వేసుకొని మంచిగా ఇంకొద్దిసేపు కూల్ అవ్వాలి. అండ్ గోరువెచ్చగా ఉండాలి ఆయిల్ మాత్రం లాస్ట్‌లో. మరీ హీట్ ఉండకూడదు. మరీ కూల్ ఉండకూడదు. సో మంచిగా కలుపుతూనే లైట్‌గా కూల్ చేసేసుకోవాలనమాట. అండ్ ఎక్కువ కూలింగ్ కూడా ఉండకూడదు. ఇది మీకు వింటర్‌లో కూడా యూజ్ అవుతుంది ఇలా చేసుకుంటే. ఇంకా సమ్మర్‌లో అయితే మొత్తం కూల్ అయినా పర్వాలేదు. సో ఇలా మంచిగా ఆయిల్ అనేది చేసేసుకున్నా కదా! సో ఇప్పుడొచ్చేసి మనం హెయిర్‌ని కోంబ్ చేసుకోవాలనమాట. చుక్కు లేకుండా కోంబ్ చేసుకొని మంచిగా మనం చేసుకున్న ఆయిల్‌ని కూడా స్కాల్ప్‌కి ప్లస్ రూట్స్‌కి ఖచ్చితంగా అప్లై చేయాలి. మనం హెయిర్ మొత్తం చేయకపోయినా పర్వాలేదు. బట్ స్కాల్ప్ అండ్ రూట్స్‌కి మాత్రం ఖచ్చితంగా ఆయిల్ అనేది మసాజ్ చేసుకోవాలనమాట. సో రూట్స్‌కి ప్రతి ఒక్క ప్లేస్ కూడా
మంచిగా హెయిర్ ఓపెన్ చేస్తూ మరి ఆయిల్ అనేది నీట్‌గా అప్లై చేసుకోండి. అప్పుడే స్కాల్ప్ అనేది గానీ, రూట్స్ కానీ మంచిగా గ్రోత్ అనేది కొంచెం కనిపిస్తుంది మీకు. సో, ఇలా రూట్స్‌కి మంచిగా హెయిర్ మొత్తానికి కూడా ఆయిల్ అప్లై చేసుకొని మంచిగా మసాజ్ చేసుకోండి. అంతే చాలా. వీక్లీ 3 టైమ్స్ చేయండి సరిపోతుంది ఈ వీడియో. ఇది నా సీక్రెట్ ఆయిల్. సో, మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి. సో, ఇది వంటలేదు అని కొంతమంది అనుకుంటారు. సో, వీక్లీ ఖచ్చితంగా 2 ఆర్ 3 టైమ్స్ మీరు ఫ్రీ ఉన్నారంటే ఖచ్చితంగా 3 టైమ్స్ పెట్టండి. ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అనేది వస్తది. నేనే సాక్ష్యం దానికి. అండ్ ఆల్సో ఇంకా పిల్లలు ఉంటే వాళ్ళు మాటలొచ్చేటప్పుడు జుట్టు ఊడిపోతుంది అని అంటారు కదా! సో, నేను ఆ టైంలోనే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నాననమాట. సో, నాకైతే ఎలాంటి హెయిర్ ఫాల్ కూడా అవ్వలేదు. మీ ముందే కదా దువ్వాను. సో, చూడండి అసలు హెయిర్ ఫాల్ అనేది కూడా అస్సలవ్వదు. సో, ట్రస్ట్ మీ. మీరు కావాలంటే విటమిన్ ఈ క్యాప్సూల్ ఆప్షన్‌గా కూడా పెట్టుకోవచ్చు. అది మీరు కావాలంటే యూజ్ చేయొచ్చు. లేదంటే వదిలేయొచ్చనమాట. సో, అంతే ఈ వీడియో. బై బై. సో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. అంతవరకు స్టే ట్యూన్ అండ్ స్టే సేఫ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.